మనం ఈశోపనిషత్తు చివరి మంత్రం 18వ మంత్రంలో ఉన్నాం. ఈ మంత్రం యొక్క అర్థాన్ని చూస్తే నన్ను నీ దరి చేరే విధంగా నా పాపాలు తొలగించు, నా పాపాలు అడ్డు రాకుండా చూడు, నేను చేసిన పాపాలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నారు. అయితే ఇక్కడ పాపాలు తొలగించమనడంలో ఉద్దేశం కృష్ణుడి యొక్క ప్రేమ పొందడం లేదా శ్రీకృష్ణుని చేరుకోవడం కోసమే, కానీ అందులో పాపాలు పోతే సుఖంగా ఉండొచ్చు అనేది లేదు ఇక్కడ భక్తుడి యొక్క ఉద్దేశం, లేదా ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి భక్తుడు లేదా మనం కూడా ప్రశాంతత కావాలి నాకు, లేదా ఇంకేదో కావాలి అనుకున్నా కూడా అది మన ఇంద్రియ భోగమే అవుతుంది. అంటే శ్రీకృష్ణుడి యొక్క ఆనందం కోసం ఏదైతే చేస్తామో అదే నిజమైన సేవ. కాబట్టి ఇక్కడ కూడా భక్తుడి యొక్క ప్రార్థన ఏదైతే ఉందో అది కేవలం కృష్ణ ప్రేమ పొందడం కోసం మాత్రమే అలా అడిగారు భక్తుడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం సగం భాష్యం చదివాం, తర్వాత మిగిలింది. సర్వశక్తిమంతుడైన భగవంతుడు అందరి హృదయాలలోనూ ఉంటాడు. ఏ విధంగా? పరమాత్మలాగా ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు కదా. కాబట్టి ఉత్తమ భక్తులకు సన్మార్గాన్ని పెంపొందేందుకు అవసరమైన సూచనలను ఇస్తాడు. కాబట్టి ఎవరైతే ఉత్తమ భక్తులు అంటే కనిష్ట అధికారికి కాదు, కనిష్టాధికారికి హృదయం నుండి సూచనలు అర్థం చేసుకోలేడు. ఇంకా చెప్పాలంటే కనిష్టాధికారులు అయిన మనమందరం కూడా మనం ఏదో అనుకొని ఊహించేసుకొని అది నాకు కల్లో కృష్ణుడు వచ్చాడను, లేదా నాకు ఇలా అనిపించింది, ఏదో పువ్వు పడింది. నేనైతే ఒక భక్తుడి నుంచి విన్నాను, అతను ఎవరో రూపగోస్వామి సమాధి దగ్గరికి వెళ్ళారంట. ఆయన అక్కడ పువ్వు ఏదో పడిందంట, ఆయన మనసులో ఏదో అనుకోగానే ఇంకా అట్లా చేసేసి చివరికి రూపగోస్వామి ఆయన యొక్క గురువుగా చేసుకున్నాడు. అలా ఉంటుందన్నమాట కనిష్టాధికారుల యొక్క ఆలోచనలన్నీ కూడా. అంతేగాని ఇంకా ఆయన గురువు అయ్యే యోగ్యత ఇంకెవరికి లేదన్నట్టు అర్థం, అంతే కదా. ఇప్పుడు పరంపర ఆచార్యులు ఉన్నారు గౌడీ సంప్రదాయంలో, కానీ అతను ఏంటంటే రూపగోస్వామి సమాధి దగ్గరికి వెళ్ళగానే పువ్వు ఏదో పడగానే ఏదో ఊహించేసుకుంటాడు అనమాట. ఇలా కనిష్టాధికారులు అంటే కొత్తగా భక్తిలోకి వచ్చిన వాళ్ళు, కొన్నిసార్లు కొత్తగా భక్తులు అంటే 10 ఏళ్ళు ఉన్నా కూడా కొత్తగా భక్తిలో ఉన్నట్లే వాళ్ళు. ఎందుకంటే శాస్త్రం మనకి ఆధ్యాత్మిక ఆచారాన్ని అంగీకరించమని ఇవన్నీ చెప్తున్నా కూడా వాళ్ళు ఏదో భావనలో ఉంటారన్నమాట. కనుక ఈ మధ్యమాధికారి లేదా అంతకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకే శ్రీకృష్ణుడు హృదయం నుండి ప్రేరణిస్తాడు, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా కేవలం భ్రమ, కానీ అది ప్రేరణగా వాళ్ళు తీసుకుంటారు. అందుకనే మనమందరం కూడా కనిష్ట స్థాయిలో ఉన్నాం కనుక మనం ఆలోచించింది సరైందా కాదా అని మనకంటే ముఖ్యంగా మధ్యమాధికారి లేదా శుద్ధ భక్తుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి తెలియజేసి అది సరైందా కాదో తెలుసుకోవాలి. ఆ విధంగా శ్రీకృష్ణుడు వాళ్ళకి మార్గాన్ని చూపిస్తాడు. భక్తుడు ఇంకా ఏవో కోరికలను కోరుతూ ఉన్న భగవంతుడు ప్రత్యేకంగా అతనికి ఉత్తమ సూచనలను అందజేస్తాడు. అంటే మధ్యమాధికారిలో కానీ లేదా ఉత్తమాధికారిలో కానీ ఏదైనా పొరపాటున ఎప్పుడైనా ఏదైనా భౌతిక కోరిక కలిగినప్పటికి కూడా భగవంతుడు ఉత్తమ సూచనలే ఇస్తూ ఉంటాడు. అవన్నీ కూడా మంచివి కాదు అనేది హృదయం నుంచి ప్రేరణ వస్తూ ఉంటుంది, లేదా హృదయంలోనే కాదు ఇతర భక్తుల ద్వారా అయినా చెప్పిస్తూ ఉంటాడు, లేదా ఒక సామాన్య వ్యక్తి ద్వారా కూడా చెప్పించవచ్చు. అది ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు మాత్రమే ఈ విషయాన్ని గ్రహించగలరు. కనిష్టాధికారులు అందరూ కూడా దానికి భిన్నంగా ఉంటారు. ఏదైతే ప్రేరణ వస్తున్నా కూడా ఇవన్నీ కాదని తనకు నచ్చిందే చేస్తూ ఉంటారు అన్నమాట. తనకు నచ్చిందే ఏదో చెప్పారు, ఎవరో చెప్పారు అన్నట్టుగా భ్రమ చెందుతూ ఈ విధంగా చేస్తూ ఉంటారు. భక్తులు కాని వారికి వారి బాధ్యత మీదనే భగవంతుడి కోరికలను సఫలం చేసుకునేందుకు అనుమతిస్తాడు. వాళ్ళ బాధ్యతలను మాత్రమే సఫలం చేసుకోవడానికి అనుమతిస్తారు భక్తులు కాని వారికి. అంటే ఆధ్యాత్మిక పురోగతి ఇటువంటి వాటి గురించి ఏమి ఉండవు అభక్తులకి. అటువంటి కోరికలు సఫలం చేసుకోవడానికే భగవంతుడు కృష్ణుడు నేరుగా కాదు, హృదయంలో ఉన్న పరమాత్మ వాళ్ళ జ్ఞానం ఇస్తూ ఉంటాడు. భగవద్గీతలో ఉంది కదా, మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ. అంటే నానుంటే స్మృతి జ్ఞానం అపోహనం ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎక్కడ అంటే హృదయంలో ఉన్నాడు కనుక వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, పూర్వజన్మ కర్మని సంస్కారాలను బట్టి వాళ్ళకి స్మృతి జ్ఞానం ఇస్తూ ఉంటాడు. భక్తుని విషయంలో అయితే ఆ భక్తుడు ఎప్పుడు తప్పు మార్గంలో సంచరించే వీలు లేకుండా ఆయన సూచనలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి భక్తుని విషయంలో తప్పుడు మార్గంలో వెళ్లకుండా సూచనలు ఇస్తూ ఉంటాడు. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 42లో ఇలా ఇవ్వబడింది. ఏంటది? స్వపాదమూలం భజత ప్రియస్య త్యక్తాన్యభావస్య హరిః పరేశః
వికర్మ యచ్చోత్పతితం కథంచిద్ ధునోతి సర్వం హృది సన్నివిష్ట. భగవంతుడు తన భక్తుల పట్ల ఎంత దయతో ఉంటాడనగా, ఒక్కొక్కప్పుడు వికర్మ బంధాలలో చిక్కుకున్నప్పటికీ భక్తుని హృదయంలోని ఆ దోషాన్ని వెంటనే సరిదిద్దుతాడు. భక్తులు భగవంతునికి చాలా ప్రియమైన వారు కావడమే దీనికి కారణం. అంటే వికర్మ బంధాలంటే శాస్త్రానికి విరుద్ధమైన కార్యాలు, వ్యభిచారం, జోదం, లేదా అంటే ఇంక ఏదైనా చాలా నీచమైన కార్యాలు ఏదైతే ఉన్నాయో అటువంటి కార్యాలు, లేదా దొంగతనం కానీ, మత్తు పదార్థాలు కానీ, ఇటువంటివి ఏవైనా నీచమైన కార్యాల్లో ఒక్కొక్కసారి పడిపోయినా కూడా దోషాన్ని వెంటనే సరిదిద్దుతాడు. కారణం ఏంటంటే చాలా తీవ్రంగా అతను భగవంతుని కోరుకుంటూ ఉన్నప్పుడు ఏదో పూర్వ వాసనల వలన అకస్మాత్తుగా పతనమైనా కూడా వెంటనే సరిదిద్దుతాడు. ఎందుకని? వాళ్ళ యొక్క ఆశయం, ఎవరిది? భక్తుల యొక్క ఆశయం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇలా జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ భౌతిక సంసారంలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రమాదం వచ్చినప్పుడు వెంటనే దాన్ని సరిదిద్దుతాడు. కారణం ఏంటంటే ఎప్పుడు ఈ భక్తులందరూ ఎవరైతే ఇటువంటి పతనం అవుతారో వాళ్ళు ఎప్పుడు ప్రేమతోటి, భగవంతుడు అంటే ఇష్టంతో సేవ చేసిన వాళ్ళు కనుక చేస్తాడు. అలా ఏమాత్రం ఇష్టం లేకుండా కేవలం ఏదో బాధ్యతలాగా చెయ్యాలి కాబట్టి చేసే వాళ్ళ విషయంలో భగవంతుడు అంటే జోక్యం చేసుకోడు. కానీ ఇష్టంతో ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎందుకంటే ఈ భౌతిక సంసారం అనేది మాయతో కూడుకుని ఉంది కాబట్టి మాయ ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది. ఏదో ఒక అతను అంటే మర్చిపోయి, అంటే కృష్ణుడిని మర్చిపోవడం అనేది చాలా సహజంగా జరుగుతుంటుంది ఈ సంసారంలో. అలా మర్చిపోయి అకస్మాత్తుగా పతనం అయినప్పుడు మళ్ళీ ఆ భక్తుడిని అతనే భగవంతుడు ఉద్ధరిస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ. శ్రీ ఈశోపనిషత్తులోని ఈ మంత్రంలో భక్తుడు సర్వదా తన హృదయంలో ఉండి తనను సరిదిద్దమని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. తప్పు చేయడం మానవ నైజం. బద్ధజీవుడు తరచూ తప్పులు చేస్తూ ఉంటాడు. అలాంటి అజ్ఞాత పాపాలను పోగొట్టుకోవడానికి చేయవలసిన ప్రయత్నం ఏమిటంటే భగవంతుడు తనకు మార్గదర్శకుడై ఉండాలని ఆయన పాదపద్మాలను శరణవేడడమే. కాబట్టి మనం ఎప్పుడు అజ్ఞాతం అంటే తెలియకుండా పాపాలు చేయడం. మనం దారిలో వెళ్తున్నప్పుడు ఎన్నో జీవుల్ని మన కాళ్ళ కింద పడి చనిపోతూ ఉంటాయి. లేదా కొంతమంది అడుగుతారు, మనకు తెలియకుండా ఇతర భక్తుల్ని కూడా, భక్తుల పట్ల మనం తప్పుగా ప్రవర్తించవచ్చు. మనకు కావాలని కాదు, కానీ అవతల వాళ్ళు అలా అనుకోవచ్చు. అలాంటి వాటి నుంచి కూడా మనం నిజాయితీ పరులమైతే, మనం ఎప్పుడైతే కృష్ణుడికి శరణాగతి పొంది ఉంటే అప్పుడు క్షమిస్తాడు. కానీ ఇక్కడ భక్తుల పట్ల కావాలని చేసేవి లేదా ఉద్దేశపూర్వకంగా చేసే వాటిని మాత్రం అసలు ఏమాత్రం శ్రీకృష్ణుడు ఉపేక్షించడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సంపూర్ణ శరణాగతుల బాధ్యతను భగవంతుడే వహిస్తాడు. ఈ విధంగా కేవలం భగవంతుణ్ణి శరణు వేడి ఆయన నిర్దేశాలను అనుసరించి పనిచేయడం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. శ్రద్ధగల భక్తునికి అలాంటి నిర్దేశాలు రెండు విధాలుగా అందుతాయి. శ్రద్ధగల భక్తునికి భగవంతుడి యొక్క సందేశాలు రెండు విధాలుగా వస్తాయి. ఏమిటవి? సాధువులు, శాస్త్ర గ్రంథాలు, ఆధ్యాత్మిక ఆచార్యుడు మొదలైన వారి ద్వారా అందడం ఒక పద్ధతి. ఒక విధంగా ఆదేశాలు ఎలా వస్తాయి మనకి? ముఖ్యంగా శ్రద్ధ కలిగిన వాళ్ళకి, నిజాయితీ పరులైన భక్తులకి. సాధువులు అంటే ఎవరు? తోటి భక్తులు. శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, భగవద్గీత, ఈ గ్రంథాల ద్వారా చదవడం, భాగవతం. ఆధ్యాత్మిక ఆచార్యుడు మనకి దీక్ష ఇచ్చే గురువు, శిక్షా గురువు. ఆచార్యుడు అంటే, ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే చాలామంది మనకు దీక్ష ఇచ్చిన అతనే ఆచార్యుడు అనుకుంటున్నారు. అలా ఏం లేదు. ఎవరైతే మనకు శిక్షణ ఇస్తారో, ఎవరైతే దీక్షణ ఇస్తారో వీళ్ళందరూ మొదలైన వారి ద్వారా అందడం ఒక పద్ధతి. ఒక విధంగా ఈ విధంగా మనకి ఇది ఒక పద్ధతి. ఈ విధంగా మనకి ఆదేశాలు, శ్రీకృష్ణు యొక్క ఆదేశాలు అందుతాయి. ప్రతి మానవ హృదయంలోనూ నివసించే పరమాత్మ ద్వారా ఆ సందేశాలు అందడం రెండో పద్ధతి. రెండో విధానం ఏంటి? హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు, మనకి ప్రేరణ ఇస్తూ ఉంటాడు. కానీ మనం కనిష్ట స్థాయిలో ఉంటాం కనుక మన హృదయం నుంచి వచ్చే ప్రేరణలు మనం అర్థం చేసుకోలేము, ఇవ్వడం కూడా. ఎందుకంటే మనం ఆ స్థితులు లేం కనుక. ఎవరైతే కొంచెం పురోగతి చెంది మధ్యమాధికారి, ఉత్తమాధికారులకి ఆ ప్రేరణ అనేది వస్తూ ఉంటుంది, అది వాళ్ళు గమనించగలరు. కాబట్టి మనకి మాత్రం కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు, సాధువులు, గ్రంథాల ద్వారా మాత్రమే మనం తీసుకునే స్థితిలో ఉన్నాం. ఈ విధంగా భక్తుడు అన్ని విధాల శాస్త్ర జ్ఞానాన్ని పొందుతూ రక్షించబడతాడు. జ్ఞానాన్ని పొందుతూ రక్షించబడుతూ ఉంటాడు. వేద విజ్ఞానం దివ్యమైనది కావడం వలన భౌతికమైన విద్యా విధానం ద్వారా దానిని గ్రహించడం కష్టం. భౌతిక విద్యా విధానం ద్వారా వేదాలను తెలుసుకోలేము. అంటే ఇక్కడ భౌతిక విద్యా విధానం అంటే ఏంటి? ఏదో ఒక అంటే ఇప్పుడు మనం చూడొచ్చు కదా, ఇప్పుడు భక్తి శాస్త్రి, భక్తి వైభవ్ అని ఇట్లా
ఇవేంటంటే చాలా వరకు ఏం చేస్తున్నారు, అక్కడ కేవలం చదవడం, దాన్ని మళ్ళీ పరీక్ష రాయడం లాంటిది ఏదైతే ఉందో దాని ద్వారా దివ్యమైన జ్ఞానం, నిజమైన వేద జ్ఞానం అనేది అందదు. నిజమైన వేద జ్ఞానం అనేది మన ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గర ఉండి సేవ చేయడం ద్వారా, వినడం ద్వారా అనుభవపూర్వకంగా దాన్ని పొందగలం. కేవలం ఇక్కడ ఏంటంటే చాలామంది పరీక్ష రాసి పాస్ అవ్వడం కోసం చదవడం, ఇట్లా దీని ద్వారా అందదు అనేది ఇక్కడ అర్థం. దీని అర్థం నిజమైన జ్ఞానం రాదు అనేది. ఎవరైనా వేద మంత్రాలను భగవంతుని లేదా ఆధ్యాత్మిక ఆచార్యుని అనుగ్రహం చేత మాత్రమే అర్థం చేసుకోగలరు. కాబట్టి వేదాల్లో ఉన్న మంత్రాలని ఆధ్యాత్మిక ఆచార్యుడు, సాధువుల యొక్క కృప ఉంటేనే మనకు లభిస్తుంది. యస్య దేవే పరాభక్తిర్ యథా దేవే తథా గురవు అని మనకి శాస్త్రం చెప్తుంది. మానవుడు ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడికి శరణాగతి పొందితే అతడు భగవద్ అనుగ్రహం పొందినట్లు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక ఆచార్యుడికి శరణాగతి పొంది చెప్పింది ఆచార్యుడు చెప్పినట్లుగా ఆయన జీవిస్తూ ఉంటే దాని అర్థం ఏంటి, శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం పొందాడు అని అర్థం. భక్తునికి భగవంతుడు ఆధ్యాత్మిక ఆచార్యుడిగా ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి భగవంతుడు ఎలా కనపడతాడు, ఇప్పుడే చూసాం కదా, 2 రకాలుగా భగవంతుడికి జ్ఞానం ఇస్తాడు. రెండోది పరమాత్మ. ఆ పరమాత్మే ఎలా ఉంటాడు, బయట ఆధ్యాత్మిక ఆచార్యుడిగా కూడా ప్రత్యక్షం అవుతాడు. ఈ విధంగా ఆధ్యాత్మిక ఆచార్యుడు, వేదశాసనాలు, అంతర్యామి అయిన పరమాత్మ వీరందరూ సంపూర్ణంగా భక్తునికి మార్గనిర్దేశం చేస్తారు. కాబట్టి వేదాలు, ఆధ్యాత్మిక ఆచార్యుడు, పరమాత్మ వీళ్ళందరూ కలిసి ఒక భక్తుడికి సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చి పూర్తి స్థాయిలో కృష్ణ ప్రేమని పొందడానికి తోడ్పడతారు. అందుచేత భక్తుడు తిరిగి భౌతిక భ్రాంతిలో పడడానికి అవకాశం ఏమాత్రం ఉండదు. ఇప్పుడు వీళ్ళందరినీ అంటిపెట్టుకొని ఉంటే, మనమే వాళ్ళని వదిలేసి మనం వాళ్ళని ఆశ్రయించకుండా ఉంటే ఖచ్చితంగా వెంటనే పతనం అయిపోతాం. ఈ విధంగా సర్వ విధాల సురక్షితమైన భక్తుడు చరమగమ్యంను సాధించి తీరుతాడు. ఈ విధంగా అంతా ఈ మంత్రంలో సూచించబడింది. ఇదేంటి, ఇక్కడ ఈ మంత్రంలో ఏం సూచించబడింది 18లో? ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క ఆదేశాలైన వేదాలని, సాధువుల్ని అంటే భక్తుల్ని, ఆధ్యాత్మిక ఆచార్యుడిని మనం ఆశ్రయించి ఉంటామో అప్పుడు మనం కృష్ణుని చేరుకునే మార్గం సుగమం అవుతుంది, కృష్ణ ప్రేమని పొందగలం. అలా కానట్లయితే కృష్ణ ప్రేమను పొందే అవకాశం ఉండదు. శ్రీమద్ భాగవతం దీని గురించి మరింత విపులంగా వివరించింది. భగవంతుని వైభవాలను వినడం, కీర్తించడం సహజంగానే పవిత్ర కార్యాలు. శ్రీమద్ భాగవతంలో ఎక్కడ 1వ స్కందం 2:17 నుంచి 20 వరకు ఇవి చదవచ్చు ఎవరైనా కావాలంటే ఏ విధంగా అనేది. భగవంతుని వైభవాలను వినడం, కీర్తించడం సహజంగానే పవిత్ర కార్యాలు. ముఖ్యంగా కలియుగంలో కూడా ఇవే మనకి నిర్దేశించబడ్డాయి. ఏంటి, విగ్రహారాధన ఉంది, గుళ్ళో పూజలు, ఇవన్నీ చేసే శక్తి కలియుగంలో లేదు. విగ్రహారాధన అందరూ చేయలేరు. ఇంకా మిగతా యజ్ఞాలు, యాగాలు, ధ్యానం ఇవన్నీ చేయలేము. అందుకే శ్రవణం, కీర్తనం, నవవిధ భక్తి అంగాల్లో శ్రవణం, కీర్తనం, వినడం, కీర్తించడం అనేది సహజంగా పవిత్ర కార్యాలు. భగవంతుడు సర్వజీవులకు శ్రేయోభిలాషి కావడం వలన అందరూ శ్రవణం, కీర్తనం, సంకీర్తనం చేయాలని ఆయన కోరుకుంటాడు. భగవంతుని వైభవాలను వినడం, కీర్తించడం ద్వారా మానవునిలో ఉండే అవాంఛిత విషయాలన్నీ క్షాళితం అవుతాయి. ఈ శ్రవణ కీర్తనలు అనేవి ఎంత శక్తివంతమైనవంటే మనలో ఉన్న అవాంఛిత విషయాలు అంటే దురభిప్రాయాలు లేదా భౌతిక కోరికలు అన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి, అంటే పోతాయి, మటుమయం అయిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు మనం వీటిని శ్రద్ధగా వహించినప్పుడు. ఇది మూల సూత్రం ఇది. కానీ ఏం చేస్తాం, శ్రవణం కీర్తన అంటే మనం కీర్తనలో లేదా ప్రవచనం జరుగుతున్నప్పుడు వెళ్ళి కూర్చుంటాం అందులో, కానీ ప్రవచనం నిద్రపోతాం, లేదా వినేటప్పుడు ఇది ఎవరికో అంటూ వింటూ ఉంటాం, లేదా జపం చేసేటప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ అంటూ నిద్రపోవడం, లేదంటే నామం ఎప్పుడు పూర్తవుతుందంటే 16 మాలలు ఎప్పుడు అవుతాయా, ఈ విధంగా ఇలా చేస్తే ఎంతకాలం చేసినా మనం ఎక్కడికి వెళ్ళాం. మనలో ఉన్న అనర్థాలు, భౌతిక కోరికలు అలానే ఉంటాయి. అందుకే కొంతమందిని మనం చూస్తుంటాం, వాళ్ళు ఎప్పటికి కూడా మారరు అనమాట, ఎప్పుడు అలాగే ఉంటారు. కారణం ఏంటంటే అశ్రద్ధగా చేయడం. ఇవన్నీ భగవంతునిలో అతని భక్తి సుస్థిరం అవుతుంది ఎప్పుడు శ్రద్ధగా ఇవన్నీ చేస్తే. ఈ దశలో భక్తుడు బ్రాహ్మణుని ఉత్తమ గుణాలన్నింటినీ పొందుతాడు. మనం ఈ మంత్రం మొదట్లోనే చూసాం ఏంటంటే సత్వగుణానికి రావాలి, బ్రాహ్మణ స్థాయికి వస్తేనే బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు అవ్వడు అని. కాబట్టి బ్రాహ్మణుడు ఉత్తమ గుణాలను పొందుతాడు ఎప్పుడు శ్రద్ధగా మనం ఆచార్యుడిని, సాధువుల్ని, శాస్త్రాన్ని
ఆశ్రయించినప్పుడు. రజోగుణం తమోగుణం అనే అధమ గుణాలు పూర్తిగా మాయమైపోతాయి. భక్తుడు భక్తియుక్త భగవత్ సేవా విధానం వలన సంపూర్ణ వికాసం పొంది భగవంతుని చేరే మార్గాన్ని తెలుసుకోగలుగుతాడు. సంశయాలన్నీ తొలగిపోతాయి. అతడు శుద్ధ భక్తుడవుతాడు. ఎప్పుడు ఇవన్నీ చేసినప్పుడు మానవుణ్ణి దేవాదేవుడైన శ్రీకృష్ణుని సమీపానికి చేర్చే జ్ఞానాన్ని సమకూర్చే శ్రీ ఈశోపనిషత్తుకు కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద రచించిన భాష్యం సమాప్తం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ప్రశ్న ఏంటంటే ఎవరికైనా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, అంటే స్కానింగ్స్ లో కానీ ఏదైనా వాటిలో ఆ బేబీ లోపల ఉన్న బేబీ సరిగ్గా లేరు అని డాక్టర్స్ చెప్పినప్పుడు వాళ్ళు అబార్షన్ సజెస్ట్ చేస్తే అంటే వాళ్ళు అబార్షన్ చేయించుకోవచ్చా చేయించుకోకూడదా ప్రభుజీ? మామూలుగా వైదిక విధానంలో అయితే సంతానోత్పత్తిలో ఆపడం అనేది ఉండదు, అబార్షన్ అనేది లేదు. కానీ కొన్నిసార్లు సంతాన ఉత్పత్తి జరిగినాక పిల్లలు మరణించడం, వెంటనే మరణించడం అవన్నీ అలాంటివి కూడా జరుగుతాయి. దానికి ఎవరు చేసేది ఏం లేదు. అది అసలైంది వైదిక విధానం. కాబట్టి వీళ్ళు ముందలే లోపల లేదు, కొంతమంది కాలు సరిగ్గా లేదు కాబట్టి మీరు అబార్షన్ చేసేసుకోండి అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే పాపం ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మీకు కాలు సరిగ్గా లేని జీవి వస్తుంది, ఎవరైనా మీరు కావచ్చు ఎవరైనా, ఆ జీవిని వాళ్ళు సేవించాలి, వాళ్ళకి ఆ కర్మ ఉంది. కాబట్టి ఆ కర్మను అనుభవించకుండా తప్పించుకుందాం, కాలు సరిగ్గా లేదు అబార్షన్ చేయించుకోండి, లేదా చేయి సరిగ్గా లేదు అబార్షన్ చేయించుకోండి, ఇవన్నీ చేస్తే ఇంకా అది రాక్షసత్వం అన్నమాట. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు దాన్ని అనుభవించాల్సిన కర్మ. అవును, ఇప్పుడు ఆ పిల్లవాడు రావడం, పిల్లవాడు అమ్మాయో అబ్బాయో వస్తారు, అతనికి సేవ ఏదైతే లోపం ఉందో ఆ లోపానికి తగ్గట్టుగా వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. దాన్ని వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు వాడిని చంపిన పాపం ఏదైతే ఉందో మరొక కర్మ దాన్ని కూడా తీసుకోవాలి. అది ఎలాగో ఉంటుంది, అది అనుభవించాల్సిందే. ఏదైతే సేవ చేయాలో ఒక కుంటివాడికి గుడ్డివాడికి అది ఉంటుంది, దాంతోపాటు ఇంకొకటి చంపిన పాపం కూడా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ లోపల ఉన్న బేబీకి కానీ ఆ అమ్మ నాన్నకి ఇద్దరి కర్మ పాపకర్మ ఉండడం వల్లనే ఆ జీవుడు వాళ్ళకి ప్రసాదించబడతాడు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ కర్మను అనుభవించాల్సిందే. అది ఆ బాబు ఎన్ని రోజులు పాపనో బాబు ఎవరు ఎన్ని రోజులు జీవించాల్సి వస్తారో అన్ని రోజులు ఆ తల్లిదండ్రులు వాళ్ళకి సేవ చేయాలి కదా ప్రభుజీ. అంతే, తప్పదు. ఒకవేళ అట్లా చేయకపోతే ఆ కర్మ దాని పరిణామం అనేది చాలా తీవ్రతరమై ఇంకో రకంగా వాళ్ళని హింసిస్తుంది. అంతే కదా ప్రభుజీ. తీవ్రతరం ఏం కాదు, అది ఎలాగూ ఉంటుంది, అది అనుభవించాలి. దాంతోపాటుగా ఇప్పుడు ఆ బిడ్డను చంపేసిన పాపం కొత్తగా వస్తుంది. అంటే కర్మ రెట్టింపు అవుతున్నట్టే కదా వాళ్ళకి ఆ పాప కర్మ. అవును, ఇంకా పెరిగిపోతుంటుంది. అవును, అది ఒకటే కాదు, చాలా వరకు మనం ఈ సంసారంలో జరిగేది అదే. అందుకే మనం ఇక్కడే కొనసాగుతాం. ఏంటంటే ఏదైనా మనకి జరగగానే ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరుతాం, వాడిని మళ్ళీ తిట్టడం, వాడిని మళ్ళీ, దానివల్లనే మన కర్మ బంధాల్లో ఇంకా 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 కూరుకుపోతుంటాం. ప్రభుజీ, ఇప్పుడు మాతాజీ అడిగిన దానికే రిలేటెడ్ క్వశ్చన్ ఇది. అంటే నేను ఈ మధ్యనే దాన్ని ఒకటి చూశాను మా రిలేటివ్స్లో. వాళ్ళకి బిడ్డ అనేది సక్రమంగా లేకుండా ఏదో ట్యూబ్లో ఫామ్ అవడం వల్ల పెద్ద ప్రాణానికి నష్టం జరుగుతుంది అని దాన్ని తీయించేశారు వాళ్ళు. అంటే అటువంటి అప్పుడు కూడా వీళ్ళు పాపకర్మను మోయాలా, లేక పెద్ద ప్రాణానికి ఇబ్బంది అయినా కూడా వదిలేయాలా? ఎందుకంటే ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి, పూర్వం అయితే ఎవరికి ఇబ్బంది ఏంటనేది ఎవరికి తెలియదు. అందుకే ప్రసవానికి సిద్ధం అవుతారు, ప్రసవం చేస్తారు. అప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు, అది దైవాధీనం. అంతటితో కర్మ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, ముందలే చూడడం, ఇదంతా కూడా రాక్షస ప్రవృత్తి ఇదంతా. కాబట్టి ఇందులో కర్మలు చాలా రకరకాలుగా చిక్కుకుపోతారు అందరూ. అంతే, అదే జరిగేది ఇక్కడ. ఎందుకంటే వాడు డాక్టర్ చెప్తాడు పెద్ద ప్రాణానికి ప్రమాదం అని, అసలు నిజంగా చేస్తే అవ్వకపోవచ్చు. ప్రసవం జరిగితే వాడికి అనుమానం అంతే పెద్ద ప్రాణం అని.
అది ఫామ్ అవ్వదు కదా ప్రభు, బిడ్డ పెరగదు కదా. ఇక ట్యూబ్స్ లో వెళ్ళినప్పుడు బిడ్డ పెరగదండి. పెరగకపోతే ఏమవుతుంది, సహజంగానే అడ్డం పడి లేదా నొప్పులు వస్తే మామూలుగా ప్రసవం అయిపోతుంది, పోతుంది, లేదా ఆ సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది, ఏదో చేస్తారు. లేకుండానే తల్లి చనిపోతుంది కదా ప్రభు. అదే చెప్తున్నాను, అది చనిపోతుందని అని మీరు అనుకుంటున్నారు. అసలు చనిపోకపోవచ్చు, వాళ్ళకేం తెలుసు. మీరు చూసి ఒక నిర్ధారణకు వచ్చారు. అమ్మాయికి ఇబ్బంది కలిగితేనే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. వాళ్ళు డాక్టర్లు చెప్పారు, కానీ అది జరగకపోవచ్చు. భగవంతుడి యొక్క కృప ద్వారానో లేదా వాళ్ళ కర్మానుసారంగానో అది జరగకపోవచ్చు. అర్థమైందా నేను చెప్పేది? అంటే అది కాదు ప్రభు, నేను చెప్పేది ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చాక అమ్మాయి ఇబ్బంది పడిందండి, ఊపిరి అందక ఇబ్బంది పడితే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అప్పుడు స్కాన్ చేస్తే అర్థమైంది. ఏమర్థమైంది? అది లోపల సరిగా లేదు, దానివల్లే ఈ అమ్మాయికి తేడా వచ్చింది అని. అందుకని రిమూవ్ చేశారు ఆ పెద్ద ప్రాణాన్ని కాపాడడానికి. అటువంటప్పుడు ఇది వైద్యంగా కరెక్ట్ అవునా కాదా అని కాదనే చెప్తున్నాను నేను. ఎందుకంటే పూర్వం అలా ఏం లేదు, వదిలేయాలని కాదు. పూర్వం ఆయుర్వేదం వీటన్నిటి ద్వారా ఏం చేస్తారు, మందులు ఇస్తారు, పోతే గర్భం పోద్ది, ఆమె మిగిలిద్ది అంతే, లేదంటే నయం అవ్వచ్చు. అది ఆయుర్వేదం కూడా ఉందిగా, అది మనం తీసుకోవట్లేదుగా. వీడి దగ్గరికి వెళ్ళేసి వాడు చూసేసి చెప్పేశాడు. అసలు దానివల్ల ప్రాణం కూడా పోకపోవచ్చు. ఇప్పుడు గాలి అందకపోతే ప్రాణం పోద్దని వెంటనే ఎవరు చెప్పారు? అదే నేను చెప్తున్నాను ఇందాకటి నుంచి, మొదటి నుంచి కూడా చెప్పేది అదే. ఇదంతా వీళ్ళ నిర్ధారణ, సైంటిస్టులు, ఇది ఖచ్చితంగానే. ఒకవేళ జరగకపోతే ఎన్నో మిరాకిల్స్ కూడా జరిగినాయి. కొంతమంది చెప్తారు డాక్టర్లే, వీళ్ళు ఎలా బ్రతికారో కూడా అర్థం కావట్లేదు, సాధారణంగా ఇలా ఉంటే బ్రతకరు అని. దాని సంగతి ఏంటి? మీకు అర్థమైందా నేను చెప్తుంది? హరే కృష్ణ. అవును ప్రభు, జరుగుతూ ఉంటాయి అలా కొన్నిసార్లు వింటుంటాం. మరి అందుకే ఇప్పుడున్న దాన్ని, ఈ మోడర్న్ మెడిసిన్ దీన్ని ప్రాక్టీస్ అంటారు. వాళ్ళు ఏమి ఎక్స్పర్ట్స్ ఏం కాదు ఏం జరిగిద్ది చెప్పడానికి. ఎవరో ఎక్స్పర్ట్గా కంప్లీట్గా చెప్పలేరు. వాళ్ళు మేము ప్రయత్నం చేస్తామని అంటారు అంతే. కాబట్టి అది దానికి ఎలా అంటే, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మోడర్న్ ఎక్విప్మెంట్ ద్వారా మనం వాడి ఏదైతే చేస్తున్నామో కర్మబంధాల్లో ఎక్కువగా చిక్కుకుపోవడమే జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడంటే లేదు, అప్పట్లో ఏంటంటే అమ్మాయా అబ్బాయా లోపల ఉన్నది చూస్తారు, చూసి చంపేయడం. అమ్మాయి అయితే ఇష్టం లేదు కాబట్టి చంపేయడం. ఏంటిదంతా రాక్షసత్వమే కదా. ఇప్పుడు లేదు ప్రభు, అదే చెప్తున్నాను. వదిలేశారు, బ్యాన్ చేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరు? ఒక్క నిమిషం, వేరే ఇంకా ఇది ప్రశ్నలు అయిపోయింది. ప్రభు అంటే ఇది ఈ రోజు జరిగింది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మా ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళకి ఒకరికి అవుతుంది ప్రభు. వాళ్ళకి నేను చెప్పి చూసాము, అంటే వాళ్ళు అసలు వినడానికి కానీ ఆ కర్మను తీసుకోవడానికి కానీ సిద్ధంగా లేరు. అప్పుడు వాళ్ళని వదిలేయడం అంతే, వదిలేయడం. ఎవరైనా ఏంటి, శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పి అర్జునుడికి నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు. మనం ఎంతటి వాళ్ళం? అంటే చూస్తూ ఒక చిన్న జీవుడి లోపల ఉన్నప్పుడు భగవంతుని ఖచ్చితంగా ప్రార్థిస్తాడు అంటే ఆ పాపం ఇంకా ఎక్కువ ఉంటుంది అని భాగవతంలో మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం కదా ప్రభు. అవును మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియట్లేదు కదా. మనం ఏం చేస్తాం? మన ధర్మంగా చెప్పాము, వినట్లేదు, వదిలేయడమే. ఇంకెవరికైనా? హరే కృష్ణ ప్రభుజీ. అడగండి. దండ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ ఒక చిన్న డౌట్, క్షమించండి. ఈషా మాతాజీ అడిగారు కదా, ఆ డౌట్ ప్రభుజీ, అది పిండం అనేది గర్భసంచిలో ఫామ్ అవ్వకుండా సైడ్ ట్యూబ్స్ ఉంటాయి ప్రభుజీ, దాంట్లో ఫామ్ అయితే ట్యూబ్స్ ఎలా అవ్వవు కాబట్టి బరస్ట్ అయిపోద్ది. ట్యూబ్ బరస్ట్ అయిపోతే విత్ ఇన్ సెకండ్స్ లో అదంతా స్ప్రెడ్ అయిపోయి మొత్తము ఇన్ఫెక్షన్ అయిపోయి
పెద్ద ప్రాణం చాలా డేంజర్ అవుతుంది ప్రభుజీ ట్యూబ్ లో ఫామ్ అయితే. ఎందుకంటే ట్యూబ్ ఎన్లార్జ్ అవ్వదనమాట. దానివల్ల బిడ్డ పెరుగుతూ ఉండే ట్యూబ్ బరస్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే ట్యూబ్ బరస్ట్ అవుతుందో మొత్తం అయిపోయి బీపీ డౌన్ అయిపోయి చనిపోతారు ప్రభుజీ. అది చాలా డేంజర్ సిచ్యువేషన్ అనమాట. అది అందుకోసమని అలా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే నేను అందుకే నేను చెప్తున్నా అంటే ఆధునిక వైద్యం ఉపయోగించి నిజంగా దాన్ని ఉపయోగపడేది ఒక వ్యక్తిని కాపాడడం, ఎవరికి ఏం ప్రమాదం జరగకుండా ఉండేటట్లయితే పర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మీరు పిండం అక్కడ పెరుగుతుంది అన్నారు, ఎక్కడో పెరుగుతుంది. ఎక్కడో పెరిగితే ఇప్పుడు ఆ బిడ్డని చచ్చిపోద్ది ఎట్లాగో, అంతే పెరగదనే కదా మీ ఉద్దేశం? అట్లా కాదు ప్రభుజీ, అది బిడ్డ పెరుగుతూనే ఉంటుంది. గర్భసంచిలో ఫామ్ అంటే ట్యూబ్ లో నుంచి యాక్చువల్ గా గర్భసంచిలోకి ప్రవేశిస్తుంది పిండం. కానీ అంటే ట్యూబ్ లోనే పిండం ఏర్పడుతుంది. అక్కడి నుంచి 3 రోజుల తర్వాత గర్భసంచిలోకి ప్రవేశిస్తుంది. కానీ అది గర్భసంచిలోకి ప్రవేశించకుండా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో ట్యూబ్ లోనే పెరుగుతూ ఉంటుంది అనమాట బిడ్డ. అవును, ఇప్పుడు మీరు మోడర్న్ ఎక్విప్మెంట్ తెచ్చి చూశారు, అయిపోయింది. లేదనుకోండి ఏం చేస్తారు? ఇంకా పెద్ద ప్రాణం చచ్చిపోతుంది ప్రభుజీ, ఇమీడియట్ గా చచ్చిపోతుంది. చాలా స్పాట్ అది. ఒక్కసారి ట్యూబ్ బరస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే మనకి మోడర్న్ ఎక్విప్మెంట్ పెట్టి చూస్తున్నాం, అసలు మన కర్మలో ఏముందో మనకేం తెలియదు కదా. అదే అంటే ఇప్పుడు అలా చేయటం పాపమా పుణ్యమా ప్రభుజీ? నాకు కూడా డౌట్ వచ్చింది. అంటే అప్పుడు నాకు అలా జరిగినప్పుడు ఏం చేశారంటే పెద్ద ప్రాణం ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఆ లోపల ఉన్న బిడ్డకే బిడ్డ కరిగిపోయేటట్టు ఇంజెక్షన్స్ వేసి ఏదో చేశారు, లాప్రోస్కోపీ చేశారు ప్రభుజీ. ఇప్పుడు ఆ పాపం మనకు ఇక్కడ చేయాల్సింది వాళ్ళకి వీలైతే ఇద్దరు చావకుండా కాపాడాలి, మొదటి పని చేయాల్సింది అది. కానీ అది కుదరదంట ప్రభుజీ ఆ సిచ్యువేషన్ లో. ఎందుకంటే ట్యూబ్ లో బిడ్డ సేఫ్ గా ఉండడం అనేది అసలు ఇంపాసిబుల్ అంట. ఎందుకంటే ట్యూబ్ ఎన్లార్జ్ అవ్వదు కదా. గర్భసంచి అయితే బిడ్డ పెరిగే కొద్దీ ఎన్లార్జ్ అవుద్ది, ట్యూబ్ అనేది ఎన్లార్జ్ అవ్వదు. కాబట్టి బిడ్డ పెరిగే కొద్దీ ట్యూబ్ ఖచ్చితంగా బరస్ట్ అవుతుందంట. ఏదో అంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అన్నట్లు అట్లా బరస్ట్ అయిపోతుందంట. ఇక్కడ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏమీ చెప్పలేము. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మ గతులు అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్తున్నాడు. ఇంక ఎవరి కర్మ వాళ్ళు చేసుకోవాలంతే, ఎవరికి ఏది కావాలో తీసుకోవాలి అంతే. అంటే ఇది ఇప్పుడు మన పాపం కిందకు వస్తుందా లేదా అనేది నాకు డౌట్ వచ్చింది. ఒకటైతే నిజం, ఏ జీవినైనా చంపడం అనేది పాపమే, అది ఏ జీవైనా కానీ సరే. అంటే ఈ సందర్భంలో మనం చేయాల్సింది ఆ బిడ్డ కోసం మనం పోయినా పర్లేదని త్యాగం చేస్తే మన కర్మ అంటది అంటారా? అట్లా చేస్తే అసలు ఖచ్చితంగా అంటదు, కానీ ఇలా చేస్తే ఏమైందో నాకు తెలియదు. కానీ బయట ఉండే వాళ్ళు పెద్ద ప్రాణం పోవడానికి ఒప్పుకోరు కదా ప్రభుజీ. అందుకని సాధారణంగా ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే వ్యక్తి ముఖ్యం అంటారు. కాబట్టి అప్పుడు ఏం జరిగిద్దో మనకు తెలియదు అసలు. ఎందుకంటే మరి పూర్వం అయితే ఇవన్నీ లేవు, ఇప్పుడు చూసి ఇలా చేస్తున్నాం. చూడకుండా ఉంటే అసలు తల్లి చనిపోవాల్సిన కర్మ ఉందేమో అక్కడ, మనకు తెలియదు కదా. మనం దాన్ని మార్చి ఇట్లా మధ్యలో దూరి మనం దాన్ని చేసి ఇవన్నీ చేస్తున్నాం కదా. అందుకే ఇప్పుడు ఈ కలియుగంలో వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ అలా కాకుండా ఆయుర్వేదం వాటి ద్వారా వెళ్తే కూడా బాగానే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు తెలియదు. మరి వాళ్ళకి తెలుస్తాయి ఇలాంటివన్నీ కూడా. గర్భంలో ఎక్కడుంది పిల్ల ఏందనేది చూడగలరు వాళ్ళు కూడా. ఈ స్కానింగ్ లేకుండా చూడగలిగేది కూడా ఉంది. బహుశా అప్పుడు ఏం చేస్తారో తెలియదు. ప్రభుజీ నాకు నెట్ కనెక్ట్ అవ్వాలి, ఇందాక వాయిస్ వినపడలేదు. తెలియదు, ఇదంతా ఏంటంటే మనకి తెలియదు. ఇందులో ఖచ్చితంగా చెప్పలేము. అంటే వాళ్ళు ఎవరైతే ఆ బిడ్డను చంపేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి పాపం వస్తుందని నేనైతే చెప్పలేను, నాకు తెలియదు ఈ విషయం. నేను చెప్పలేను, నిర్ధారణ చేయలేను. ఎందుకంటే ఇది చాలా ధర్మ సూక్ష్మమైన విషయం. ఇది ఇటువంటి పాపాలు, ఇటువంటి కర్మలు ఇవన్నీ కూడా హరినామాన్ని మనము జపించడం వల్ల వీటన్నింటి గురించి కూడా మనం తప్పించుకోవచ్చు కదా ప్రభు. అవకాశం ఉంది కదా. అవును, ఉంది. అవును, హరినామం చేయడం ద్వారా అన్ని రకాల పాపాలు పోతాయి. కానీ అక్కడి నుంచి ఎటువంటి పాపాలు చేయకూడదు. అది ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. భాగవతంలో ఒక క్వశ్చన్ ఉంది ప్రభు, అడగండి. అందరి క్వశ్చన్స్ అయిన తర్వాత అడుగుతాను. అయిపోయినాయి అందరు, మీరు అడిగండి. ప్రభు 3వ స్కందము 1వ అధ్యాయం 16వ శ్లోకం ప్రభు. మీకు నేను ఫోన్లో పెట్టాను ప్రభు. అక్కడ విదురుణ్ణి దుర్యోధనుడు పరుషవాక్యాలతోటి నిందిస్తుంటాడనమాట. హేయమైనటువంటి పదాలతోటి నిందిస్తూ ఉంటాడు. నిందిస్తూ ఉన్నప్పుడు విదురుడు తనంతను తానుగా వెళ్ళిపోవాలి అనుకుంటారు.
రాజ్యాధికారి నుంచి కూడా తప్పిస్తారు, అదే అక్కడ రాజు సేవల నుంచి తప్పిస్తారు. అప్పుడు విదురుడు ఏమని భావిస్తా అంటే, భగవంతుడు అంతరంగంగా బాహ్యంగా రెండు విధాలుగా నాకు ఈ విధంగా సాయం చేశారు అని అక్కడ పట్పోట్ల ప్రపాదుల వారు ఇచ్చారు ప్రభు. అది కొంచెం వివరించరా? ఎలా సాయం చేశాడు భగవంతుడు? అది నా దగ్గర బుక్ లేదు ప్రభు చదివి వినిపించడానికి. ఎవరి దగ్గరైనా బుక్ ఉంటే మమతా మాతాజీ చదివి చెప్తారా ప్రభుజీ కొంచెం పర్పోర్ట్? చెప్తాను. అంటే ఇక్కడ విదురుడు అనుకుంటాడు అన్నమాట, మాయశక్తి కర్మలన్నీ కూడా పరమ ఉత్కృష్టమైనవని భావిస్తాడు. భావించినప్పుడు భగవంతుడు అతనికి అంతరంగిక శక్తి ఏ విధంగా తనకు ఆ పరిస్థితి అంటూ సహాయపడడని విషయము సైతము అతడు గాంచెను. అంటే ఇక్కడ భౌతిక జగత్తు యొక్క ఆకర్షణలకు భక్తుడు ఎప్పుడు కూడా సంతృప్తి చెందడనమాట. అతడు ఎల్లవేళలా వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ మీరు ప్రశ్నకి సమాధానం చెప్తున్నారా, మీరు చదువుతున్నారా? అక్కడ ఉంది ఇక్కడ అంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారా, అక్కడ చదువుతున్నారా? చదువుతున్నాను ప్రభుజీ, చదవమన్నారు కదా, చదువుతున్నాను. అంటే ఇక్కడ భగవంతుని యొక్క బాహ్య శక్తి అంతరంగిక శక్తి ఆయన పట్ల ఏ విధంగా ప్రవర్తించింది అని అక్కడ తెలుసుకుందామని అడుగుతున్నాను ప్రశ్న. సరే, ఇప్పుడు ఇందులో ఎన్నో స్కందం ఎన్నోది? 3వ స్కందము 1వ అధ్యాయం. ఎన్నో శ్లోకం? మొదటి భాగం 16వ శ్లోకం. అందులో భాష్యంలోనా? భాష్యంలో మొత్తం ఒకటే భాష్యం ఉంది. భాష్యం అంటే అక్కడ విదురుడు కూడా ఈ భక్తి పట్ల అంటే భక్తి చేయడానికి అవకాశం వచ్చిందని అక్కడ నిశ్చయం అయిపోతారు ప్రభుత్వం. అట్లా భక్తి చేయడానికి అవకాశం వచ్చిందని అక్కడ విదురుడు భగవంతుడే ఇక్కడ నాకు సహాయపడతాడు అని అక్కడ కలుస్తాడు అనమాట. అంటే భగవంతుని యొక్క మాయ భౌతికంగా అంతరంగికంగా సహాయపడిందని ఆయన తలుస్తాడు ప్రభుత్వం. అది ఏ విధంగా సహాయపడింది మరి భగవంతుడు అట్లా ఏ విధంగా? ఒక నిమిషం. Vidura could see that Duryodhana under the influence of Maya, the external energy, was making progress in his own reign. Would consider the acts of external energy to be supreme act. So how internal energy of the Lord helped him in the సో ఇప్పుడు ఇందులో మీ ప్రశ్న ఏంటి అసలు? విదురుడు దుర్యోధనుడు ఏంటి ప్రశ్న? అంటే విశుద్ధ భక్తుల పట్ల భౌతికంగా అంతరంగికంగా భగవంతుడు ఏ విధంగా సహాయం చేస్తాడు అని ప్రభుత్వం. భౌతికంగా అంతరంగికంగా ఏముంది? ఇవాళ జరిగిన భాగవతంలో అసలు ఇవాళ 18వ మంత్రం అదే కదా. బయట శాస్త్రాల ద్వారా వాటి ద్వారా అంతర్గతంగా పరమాత్మ ద్వారా అన్ని ప్రేరణ ఇస్తూ ఉంటాడు. విదురుడు శుద్ధ భక్తుడు కాబట్టి ఆయనకు అన్ని విధాల ప్రేరణ ఇచ్చాడు. విదురుడు బోధ చేసినా కూడా దుర్యోధనుడు ఏ విధంగా చేస్తాడు? ఏమిటి? అవమానించడం లాంటివి, తిట్టడం, ఇవన్నీ చేస్తాడు. అయినా కూడా విదురుడు ఏమనుకుంటాడు, ఓకే ఇది భౌతిక సంసారం, ఇది ఇలానే ఉంటుంది, వీళ్ళందరూ వినరు, కాబట్టి మనం వీళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు, నా బాధ్యతగా చెప్పానని వెళ్ళిపోతాడు. అంతే కదా జరిగేది అక్కడ. అంతే. కానీ మనం ఏం చేస్తామంటే నేను మంచి చెప్తే నన్ను తిడతాడా అని మనం ఇంకా కొత్తలా కర్మలోకి దిగిపోతాం. ఇంకా కర్మ తయారు చేసుకుంటాం కొత్తగా. అది జరిగేది. శ్రీ ఉపనిషత్ కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.